బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తండ్రి చనిపోవడంతో ఆస్తిపై కన్నేసిన ముగ్గురు కుమారులు తమకు సోదరి ఉన్నా లేనట్లు సర్టిఫికెట్ తీసుకొచ్చారు. ఉమ్మడి ఆస్తిని పంచుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోసంపల్లెలో జరిగింది ఈ ఘటన. ఇప్పుడు రచ్చ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇప్పుడు బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు. ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ విషయంలో సోదరులతో రాజీ చేసుకోవాలని ఆమెకు అధికారులు ఉచిత సలహా ఇచ్చారు. 3 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోయానని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటున్నారు. తమ కుటుంబ వ్యవహారంలో రాజకీయ నాయకులు కూడా ఎంటరై తనను బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ విషయంలో తహసీల్దార్ సుజాత స్పందించారు. కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రంపై ఆర్ఐ విచారణ చేశారని, నోటీస్ బోర్డుపై అతికించిన నిర్ణీత సమయంలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదని అంటున్నారామె. సో టెక్నికల్గా తాము చేసింది తప్పు కాదన్నట్లు సమర్థించుకున్నారు. ఇప్పుడు బాధితురాలి ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్కు నివేదించామని తెలిపారు.